యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. చాలా ఈ ఒక్క మాటని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ఈ మాటను చెప్తా ఉన్నాడు. ఆయన ఇంకా అప్పగింపబడబోతున్నటువంటి సమయానికి ముందుగా, కాలాలకు ముందుగా శిష్యులను బలపరచడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ సందేశం వారికి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఆయన అని అనగా సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. అప్పటి వరకు వారు యేసుక్రీస్తు ప్రభువారితో నడుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి చేత నడిపించబడతా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఆయన ఏం చేయమంటే అది చేస్తూ ఉన్నారు. ఆయన పిలువగాలనే సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. వారు ఎలాగా బలపరచబడాలని యేసే కోరుకుంటున్నాడంటే, ఇదిగో సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. అంటే ఆయన చెప్తున్న మాటకు అర్థం ఏంటి అంటే, ఇప్పటి వరకు నేను మిమ్మల్ని నడిపిస్తూ వచ్చాను, ఇప్పటి వరకు నేను మీకు అన్ని సలహాలు ఇచ్చాను, ఇప్పటి వరకు నేను మీకు అన్ని ఆలోచనలు చెప్పాను, అయితే సత్య స్వరూపైన ఆత్మ నడిపించబడతారు అని యేసయ్య గొప్ప వాగ్దానం, అలాగే గొప్ప మాటను ఆయన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వాక్య భాగములో, ఈ వచనములో ఉన్న సంపూర్ణమైన వాక్యాన్ని మనం చదవలేదు, కేవలం ఒక్క మాటను మాత్రమే చదివాం. ఈ వాక్యములో సత్య స్వరూపి అయిన ఆత్మ మిమ్మును నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు? సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఎందుకు సర్వసత్యంలోనికి వెళ్ళాలి? నడిపించబడితే చాలు కదా, ఇంకా సర్వసత్యంలోకి ఎందుకు వెళ్ళాలి? ఈ విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతా ఉన్నాం. ఒక వ్యక్తిని పరిశుద్ధాత్ముడు నడిపిస్తే సర్వసత్యములో నడుచుకునే వ్యక్తి ఎలాగ ఉంటాడు అనే విషయాన్ని ఈ ఉదయకాలాన్ని మీరు తెలుసుకోబోతూ ఉన్నారు. నడిపించబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన పిల్లలకి మనం చిన్నప్పుడు నడక నేర్పిస్తాం. ఏం చేస్తారు? పిల్లలప్పుడు కొద్ది రోజే వడిలో పడుకోబెట్టుకుంటారు. వారికి వయసు పెరిగే కొద్దిగా వారిని నిలబెట్టడం, రెండు చేతులు పట్టుకొని నడిపించడం చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే వారు నడవాలి అని. వారేం చేయాలని? నడవాలి అని. ఎప్పటి వరకు తల్లిదండ్రుల ఆధీనంలో పిల్లలు నడుస్తారంటే, వారు మేజర్లు అయ్యే అంతవరకు తల్లిదండ్రుల యొక్క ఆధీనంలోనే పిల్లలు నడుస్తూ ఉంటారు. మరి ఎప్పుడు నడవరు అంటే, ఎప్పుడైతే వాళ్ళు మేము మేజరం అంటే మాకు స్వతంత్రత వచ్చింది, మాకు వయసు వచ్చింది అని అర్థమవుతుందో, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి సరిపోతాయని అనిపించిందో, అప్పటి నుండి తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు పక్కన పెట్టి వారి సొంత ఆలోచనలతో నడవడం మొదలు పెడతారు పిల్లలు. అయితే దేవుడు మనతో చెప్పేటువంటి మాట శారీరక సంబంధమైన విషయాల గురించి కాదు, ఆత్మ సంబంధమైన విషయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఎవరు నడిపిస్తారు? మనల్ని అప్పుడప్పుడు కొంతమంది నడిపిస్తూ ఉంటారు. మనుషుల చేత నడిపించబడే వ్యక్తి మధ్యలోనే ఆగిపోతారు. మనుషుల చేత నడిపించబడే వాళ్ళు మనిషి ఆలోచనలతో వెళ్తారు. మనుషుల చేత నడిపించబడే వాళ్ళు కొద్ది కాలం మాత్రమే ప్రయాణం చేస్తారు. మరి దేవుని ఆత్మ చేత నడిపించబడే వాళ్ళు, వాళ్ళ ప్రయాణం మొదలు పెడితే నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు కాబట్టి ప్రారంభం నుండి అంత్యం వరకు నడుస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు కొంతమంది మనల్ని లీడ్ చేస్తూ ఉంటారు. దేవునిలో అలాగే కుటుంబంలో కూడా మనం లీడ్ చేస్తూ ఉంటారు. కొన్ని కుటుంబాలను సాతానుడు లీడ్ చేస్తూ ఉంటాడు, కొన్ని సంఘాలను సాతానుడు లీడ్ చేస్తూ ఉంటాడు. ఇది గ్రహించుకున్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. నేను నా కుటుంబాన్ని దేవుడు నాకు ఆలోచన ఇచ్చిన ఆలోచనతో కడుతున్నానా? దైవికమైన ప్రణాళికతో నా కుటుంబాన్ని కట్టుకుంటున్నానా? దైవికమైన ఆలోచనలతోనే ఉన్నానా? లేకపోతే మరొక ఆలోచన నా కుటుంబంలో జరబడిందా? సంఘములో కూడా సంఘము దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దైవజనుడు దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. నేను వెళుతున్న సంఘ కాపరి దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాడా? దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడుతున్నాడా? దేవుడు ఆ సేవకుడిని నడిపిస్తున్నాడా అనే ఆలోచన
కలిగి ఉండడం ఎంతైనా సమంజసం, ఎంతైనా ప్రాముఖ్యం, ఎంతైనా అవసరం. ఎందుకు అంటే మనల్ని నడిపించే వాళ్ళు సరిగ్గా నడిపించకపోతే మన నడక సరిగ్గా ఉండదు, మన జీవితం సరిగ్గా ఉండదు. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి త్రోవ చూపిస్తే వాళ్ళిద్దరు కలిసి నడుచుకుంటే వెళ్ళి ఎక్కడ పడతారంట? వాక్యములో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, వారిద్దరు కలిసి గుంటలో పడుదురు కదా. గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపించలేడు. ధర్మశాస్త్రము పాపములో మనిషి నుంచింది, పాపములో బంధించి బలులతో పాపక్షమాపణ కలుగు చేసింది. నిత్య బలులు ప్రజలు అర్పించవలసి వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఇక మీదట మీరు బలి చెల్లించాల్సిన అవసరం లేదు, నా నామములో మీ పాపాలు క్షమించబడతాయి. మీరు ఇంకా బలులు చెల్లించాల్సిన అవసరం లేదు, నా నామములో రక్షణ ఉంది అని ప్రజలకు తెలియజేసి సత్య మార్గములో ఆయన నడిపిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఏది గుడ్డితనమైందో మీరే ఆలోచించుకోవాలి. చాలాసార్లు మనము గుడ్డి వారితో సావాసాన్ని కలిగి ఉంటాం, గుడ్డేటిగా వెళ్ళిపోతాం, గుడ్డితనాన్ని కలిగి నడుస్తాం. దాని వలన మనము సర్వసత్యంలోనికి వెళ్ళం, గుంటలో పడతాం, త్రోవ తప్పుతాం, కృంగిపోతాం, కూలిపోతాం. అందువలన ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది పాడైపోతుంది. గమనించుకోవాలి, దేవుని ఆత్మచేత మీరు నడిపించబడుతున్నారా లేక మనిషి ఆత్మచేత నడిపించబడుతున్నారా? దేవుని ఆత్మచేత నడిపించబడే వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు, చాలా ప్రత్యేకమైనటువంటి అనుభవాలు కలిగి ఉంటారు. వారి నడవడిక, వారి ప్రవర్తన, వారి ఆలోచన, వారి ధోరణి, వాళ్ళ యొక్క తలంపులు అన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వీటిని గ్రహించడం చాలా కష్టమైనటువంటి పని. దేవుని ఆత్మ కలిగిన మనుషుల్ని మనిషి కనుగొనాలి అంటే అవతాల మనిషిలో కూడా ఆత్మ ఉంటేనే కనుగొంటాడు, లేకపోతే కనుగొనలేడు. అవతాల మనిషికి ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంటేనే కనుగొంటాడు, లేకపోతే కనుగొనలేరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దైవ గ్రంథములో యోసేపు ఫలించడు కొమ్మ అంట. యోసేపు ఆశీర్వాదానికి కారకుడుగా కనబడ్డాడు. యోసేపు యాకోబుకి బహు ఇష్టడుగా ఉన్నాడు. యాకోబుకేనా అంటే కాదు, దేవునికి బహు ఇష్టడుగా ఉన్నాడు యోసేపు. యోసేపు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ఆ యోసేపుకు వచ్చిన కలలు రెండే, తన కుటుంబంలో ఉన్నప్పుడు వచ్చిన కలలు రెండే. కానీ ఆ రెండు కలల విషయాలు అన్నలు విన్నప్పుడు, అన్నల ఆ తండ్రి విన్నప్పుడు వారి మనసులు నొచ్చుకున్నాయి. వారు గ్రహించలేకపోయారు, ఇతడు దేవుని ఆత్మ కలిగిన వాడని, ఇతడు దేవుని ఆత్మ ద్వారా ఈ కళ్ళు కన్నాడని, ఇతడు దేవుని ఆత్మ కలిగిన మనిషి, దేవుని ఆత్మ ఇతనిలో ఉంది అని యోసేపు యొక్క అన్నలు గ్రహించలేకపోయారు, యాకోబు గ్రహించలేకపోయాడు. వారి కుటుంబంలో ఎవరు కూడా యోసేపును అర్థం చేసుకోలేదు, ఎవరికి కూడా యోసేపు అర్థం కాల. ఒకవేళ అర్థమయ్యి ఉంటే అన్నలు కొట్టేవాళ్ళు కాదు, అన్నలు గోతులో పడేసేవాళ్ళు కాదు, అమ్మి వేసేవాళ్ళు కాదు. వాళ్ళకి ఏం అర్థం కాలేదంటే యోసేపులో ఉన్న ఆత్మీయత వారికి అర్థం కాలేదు. యోసేపు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి అనే సంగతి వారు గ్రహించలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో కూడా మనం గమనిస్తే స్వజనులే ఆయన ద్వేషించారంట. నేటికి ఆయన స్వజనులు అంటే యోధా కుటుంబీకులు, యూదులైనటువంటి వాళ్ళు ఆయనను విశ్వసించట్లేదు. యేసుప్రభువారు బ్రతికి ఉన్న దినాల్లో, జీవించిన దినాల్లో, ఈ భూమి మీద ఉన్న దినాల్లో ఆయన చెప్పాడు, ప్రవక్త అంట తన స్వదేశములో తప్ప మరి ఎక్కడ ఘనహీనుడు కాడు, ఎక్కడ ఘనహీనుడు కాడు, స్వదేశములోనే ఘనహీనుడుగా ఉంటాడు అని యేసే సమర్థించుకొని మాట్లాడుతున్నాడంటే కాదు, యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో అదే జరిగింది, యోసేపు జీవితంలో అదే జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో ఆనాటి ప్రజలు గుర్తించలేకపోయారు. పిలాతు భార్య గుర్తించగలిగింది, పిలాతు ఆ విషయాన్ని నమ్మాడు, శిలువలో ఉన్న దొంగ గుర్తించాడు. కానీ కిందున్న ప్రజలు ఆయన గుర్తించలేకపోయారు. నేడు కూడా సమాజంలో దేవుని ఆత్మ కలిగిన మనుషుల్ని గుర్తించేటువంటి వాళ్ళు బహు అరుదుగా ఉన్నారు. అంతా దేవుని ఆత్మే, అంతా దేవుని శక్తి అనుకొని పొరబడుతున్నారు. కానీ దేవుని ఆత్మ కలిగిన సేవకులు, దేవుని ఆత్మ కలిగిన అభిషక్తులు, దేవుని ఆత్మ కలిగిన పరిశుద్ధులు ప్రత్యేకంగా ఉన్నారు. వారి జీవితాలు ప్రత్యేకం. వారు దేవుని ఆత్మ కలిగి ఉన్నారు అనడానికి వారి జీవితాలు నిదర్శనంగా కనబడుతున్నాయి, వారి జీవితాలు సాక్ష్యంగా కనబడుతున్నాయి, వారి జీవితాలు మార్గంగా కనబడుతున్నాయి.
సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. వీరికి నేనేంటో అర్థం కావట్లేదు. ఈరోజు కూడా యేసు ప్రభువారు చాలా మందికి అర్థం కావట్లా. ఎవర్రా యేసు ప్రభువారు అంటే ఆయన దేవుడే ఆయన. ఎటువంటి దేవుడు ఆయన? ఎటువంటి దేవుడు? దేవుళ్ళకే దేవుడు ఆయన. ఎలా దేవుళ్ళకి దేవుడు అయ్యాడు? ఎప్పుడైనా ప్రజలు ఆలోచిస్తూ ఉంటారా అంటే ప్రజలు ఏమీ ఆలోచించట్లా, ప్రజలు ఏమీ జ్ఞాపకానికి తెచ్చుకోవట్లా. యేసేపు దేవుని ఆత్మ కలిగిన వాడిని తన కుటుంబస్తులకు అర్థం కాల, తండ్రికి అర్థం కాల. తండ్రికి యేసేపు అంటే ప్రేమే, దేవుని ఆత్మ కలిగిన వాడని తండ్రి గుర్తించలేకపోయాడు. కానీ ఎవరు గుర్తించారో తెలుసా? రాజు గుర్తించాడంట. రాజు అంటాడు కదా, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుణ్ణి మనము కనుగొనగలమా? దేవుని ఆత్మ కలిగిన మనుషుణ్ణి నువ్వు కనుగొనగలవా? నీ దగ్గర ఉందా శక్తి? ఒక రాజు కనుగొన్నాడు, ఇతడు దేవుని ఆత్మ కలిగిన వాడు. అన్నలకి ఎందుకు కనుగొనలేకపోయారు? తండ్రి ఎందుకు కనుగొనలేకపోయాడు? చాలాసార్లు క్రైస్తవులు అని పేరు పెట్టుకుంటున్నారు, కానీ క్రీస్తు ప్రభువారి వారికి తెలియదు, దేవుని ఆత్మ వారికి తెలియదు, పరిశుద్ధాత్మ కార్యాలు వారికి తెలియదు, దేవుని శక్తి వారికి తెలియదు. పొరపాట్లో అనేక రకాలైన తప్పుడు బాధల వైపు తిరిగి వారు దేవుని యొక్క ఔన్నత్యాన్ని మర్చిపోతూ ఉన్నారు. గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, ఇదిగో ఆయన వచ్చినప్పుడు, అనగా సత్యస్వరూపేగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. దేవుడు నడిపిస్తాడా? నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు అంటే యేసేపు జీవితంలో నుండే కొన్ని విషయాలు మీకు క్లుప్తంగా అర్థం కావడానికి చెప్తాను. యేసేపు మీద అన్నలు అసూయపడ్డారు. ఏం పడ్డారు? అసూయపడ్డారు. నేనంటాను, ఆత్మ కలిగిన వాడికి ఎప్పుడు ఎదురయ్యే మనుషులు ఎవళ్ళయ్యా అంటే అసూయపరులే. ఎవరు ఎదురవుతారు? అసూయపరులే. ప్రసంగం చేస్తే అసూయ, పాట పాడితే అసూయ, ప్రార్థన చేస్తే అసూయ, సేవ చేస్తుంటే అసూయ. ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నప్పుడు నీ చుట్టూ అందరూ అసూయపడతారు నీ మీద. అదే గుర్తు నీకు బాగా గుర్తుపెట్టుకోండి. అంటే నేను ప్రత్యేకంగా మరలా చెప్తాను నేను, కానీ యేసేపు జీవితంలో నుండి యేసేపు ఒక ఆత్మ కలిగిన వాడిగా ఎలా నడిపించబడ్డాడు అనే విషయం చెప్తూ మీకు యేసేపు జీవితంలో కొన్ని పాఠాలు చెప్తున్నాను. యేసేపు మీద అన్నలు అసూయపడ్డారు. ఎందుకు అసూయపడ్డారు? దేవుని ఆత్మ కలిగిన వాడు అని కాదు, అసలు ఆ సంగతి వాళ్ళకి తెలియదు. తండ్రి అంట యేసేపు కంట ఒక ప్రత్యేకమైన అంగీ గుట్టించాడంట. ఏం గుట్టించాడు? ప్రత్యేకమైన అంగీ గుట్టించాడు. ఇక మిగతా అన్నలకి కోపం వచ్చేసింది. రేయ్ నాయన మనల్ని సమానంగా చూడలేదురా, వాడిని బాగా చూస్తున్నాడు. ఎందుకంటే బెన్యామీనికి ముందు పుట్టినవాడు రాహేలుకి మొదటి కుమారుడు, తాను ప్రేమించిన భార్యకి మొదటి కుమారుడు కాబట్టి కొంచెం ప్రేమ చూపిస్తా ఉన్నాడు. లేటుగా పుట్టాడని ప్రేమ చూపిస్తున్నాడు. అది అన్నలకు నచ్చట్లా. పైగా అన్నలో తండ్రి ప్రేమను చూస్తాను. ఎప్పుడైతే అంగీ కుట్టించాడో అప్పటి నుండి వారి లోపల అసూయ ప్రారంభమైంది. ఏం ప్రారంభమైంది? అందరూ చెప్పాలండి, ఏం ప్రారంభమైంది? అసూయ ప్రారంభమైంది. మీరు యేసు ప్రభువుని నమ్ముకోకముందు అందరూ మిమ్మల్ని బాగా ప్రేమిస్తారు. గుర్తుపెట్టుకోండి బాగా. అందరికీ మీరు కావాలి. బంధువులు ఫోన్ చేస్తారు, పలకరిస్తారు, ఎలాగున్నారు ఏంటి అని అడుగుతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత మిమ్మల్ని చాలా దూరం పెడతారు. ఎంత దూరం పెడతారంటే, వీరు రాకుండా ఉంటే బాగుండు మా ఇంటికి, వీరితో మేము కలవకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి మిమ్మల్ని దూరం పెడతారు. కొన్నిసార్లు అసూయ ఎలాగుంటుందో తెలుసా? ఏమీ లేకపోయినా కానీ అసూయ పడతారు. ఏమీ లేకపోయినా అసూయ పడతారు. ఏంట్రా ఏమీ లేకపోయినా అంత అసూయ ఎందుకు వాళ్ళకి? అంత అసూయ ఎందుకు వాళ్ళకనంటే, నీ దగ్గర ఏమీ లేదు, బాహ్య సంబంధంగా ఆస్తులు పాస్తులు ఏమీ లేవు, కానీ దేవుడిచ్చిన ఆత్మ నీలో ఉంది. దేవుడిచ్చిన ఆత్మ నీలో ఉంది కాబట్టి అసూయ ప్రారంభమైంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను. దావీదు గొలియాతును చంపాడా? మీ అందరికీ తెలుసు. చంపాడా? ఒక్క ఒడిశాల్లో ఒక రాయి పెట్టి కొడితే నుదుటి మీద తగిలి గొలియాతు దావీదుకి సాగిల పడితే దావీదు గొలియాతు కత్తి తీసుకొని తలకాయ నరికేసి ఆ తలకాయ తీసుకుని యెరూషలేముకి వచ్చాడు దావీదు.
అప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంటే సౌలు కంట 1000 కొలదిగాను దావీదుకి 10,000 కొలదిగాను పాటలు పాడడం మొదలుపెట్టారంట. రాజుకేమో తక్కువ, ఆ గొర్రెలు కాసుకొని గొలియాతును చంపిన వాడినేమో ఎక్కువగా కనపడుతున్నారంట. ఈ విషయం తెలిసిన సౌలు చెడ్డ కళ్ళు వచ్చేసినోడు అయిపోయాడు. మత్సరం వచ్చేసింది. దైవ గ్రంథంలో చదివితే దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అసూయ చాలా భయంకరమైంది. అసూయ ఎవరిలోకి వస్తుందో వారిలో దేవుని ఆత్మ ఉండడు. దేవుని ఆత్మ నిలిచి ఉండడు. అసూయ కనుక వస్తే పరిశుద్ధాత్మ నీలో ఉండడు, వెళ్ళిపోతాడు. ఒకప్పుడు సౌలు ఆత్మ సంబంధమైన వ్యక్తి, ప్రవచించిన వ్యక్తి, ఆత్మీయులందరితో కలిసి సౌలు ప్రవక్తల్లో ఉన్నాడా అని గొప్ప సాక్ష్యం పొందుకున్న వ్యక్తి. కానీ రాజ్య పరిపాలనలో తప్పిదాలు చేస్తున్న దేవుడికి క్షమాపణ దొరికింది. కానీ దేవుడి ఆత్మను పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? అసూయ పడడం. చాలామంది ఈరోజు ఏమన్నారు తెలుసా? సేవలో వాడెంతండి, పిల్లవాడండి, వాడికి ఏం తెలుసండి, వాడికి ఏం తెలుసు, మేము సీనియర్లమి అని వాళ్ళు తమ అసూయను వెళ్ళగొక్కుతూ ఉన్నారు. రాజు సంతోషించాలి కదా, చిన్నోడైనా బాగా చేశాడు, గణపరచాలి, హెచ్చించాలి, ఆ స్థుతులకు ఆ ప్రశంసలకు అతడు యోగ్యుడని ఆత్మ కలిగిన వాడి గ్రహిస్తాడు. ఆత్మను పోగొట్టుకున్నాడు, దురాత్మను తెచ్చుకున్నాడు. దురాత్మ వత్త ఏం కల్పించిందో తెలుసా? అసూయను కల్పించింది. మీ లోపల దురాత్మ నివాసం చేస్తుంది అంటే మీరు కూడా అసూయపరులుగానే తయారవుతారు. మీ కళ్ళు మంచివిగా ఉండవు, మీరు అసూయ కలిగి ఉంటారు. ఒకడు వర్ధిల్లుతుంటే చూసి అసూయ పడ్డావు అంటే నీ లోపల దేవుడి ఆత్మ లేదు. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఎప్పుడూ కూడా అసూయ పడరు. అసూయ మనలో ఉండకూడదు. అసూయ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. అసూయ మనోనేత్రాలు మూసివేసిద్ది. అసూయ మన శరీరానికి అనారోగ్యాన్ని తీసుకొస్తుంది. అసూయ మన కుటుంబాన్ని పాడు చేస్తుంది. అసూయ మన జీవితాన్ని పాడు చేస్తుంది. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులు ఎవరైనా అసూయకు చోటివ్వరు. అసూయకు చోటిచ్చారు అంటే మీరు దేవుని ఆత్మను బయటకు పంపి దురాత్మను లోపలికి తెచ్చుకున్నాను అర్థం. దేవుడు దీవించాడా? దీవించనే. లోకంలో అందరికీ ఆశీర్వాదాలు కలుగుతాయి, మనకేనేంటి? చాలామంది ఏమనుకున్నారు తెలుసా? బ్రదర్, మేము ప్రభు నమ్ముకున్న తర్వాత పొలం కొనుక్కున్నాం, లేకపోతే అది కొనుక్కున్నాం, ఇది కొనుక్కున్నాం. ప్రభువుని నమ్ముకుంటే కొనుక్కుంటాం, ప్రభువుని నమ్ముకోకపోతే కొనుక్కోవడం ఏమి లేదు. ఎవడ కష్టం కొలదా ఆడికి, ఎవడు మోసం కొలదా ఆడికి, ఎవళ్ళ టాలెంట్ కొలదా వాళ్ళకి అన్నీ దొరుకుతాయి. అంతేనా కాదా? అందరూ కష్టపడి ఆస్తులు సంపాదిస్తున్నారా? అందరూ కష్టపడే డబ్బులు సంపాదిస్తున్నారా? ఇంకొక రూట్ ఉపయోగించట్లేదా? ఉపయోగిస్తున్నారు. ఎవళ్ళ హక్కులు వాళ్ళు కొట్టుకున్నారు. మోసం చేసి సంపాదించేవాడు మోసం చేసి సంపాదిస్తున్నాడు, కష్టపడి సంపాదించేవాడు కష్టపడి సంపాదిస్తున్నాడు, కష్టపడి సంపాదించినోడు మోసం చేసి సంపాదించేవాడు కూడా సంపాదిస్తున్నాడు. ఇలా లోకల్ అందరూ సంపాదిస్తున్నారు. ఇది కాదు దేవుడి ఆశీర్వాదం అంటే. నువ్వు సంపాదించిన సంపాదనే దేవుని ఆశీర్వాదం కాదు. అసలు ఆశీర్వాదం ఏంటంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగడమే ఆశీర్వాదం. శారీరక సంబంధంగా ఎదిగేవాడిని చూసి ఎప్పుడు అసూయ పడకండి. వాళ్ళు కారు కొనుక్కున్నారా? సంతోషించండి. వాళ్ళు బైక్ కొనుక్కున్నారా? సంతోషించండి. వాళ్ళు అది కొనుక్కున్నారా? అన్యాయం చేసి కొనుక్కున్నారు, అక్రమం చేసి కొనుక్కోనండి, మనకెందుకు? దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఎలాగుంటారు తెలుసా? ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. ఒకటే గుర్తు గమనించండి, అసూయ మనలో లేనప్పుడు మనం సంతోషంగా ఉంటాం. యేసేపు యొక్క జీవితంలో మొట్టమొదట అతడు ఎదుగుతూ ఉన్నప్పుడు అన్నలు అసూయపడ్డారు. ఏం చేశారు? అన్నలు అసూయపడ్డారు. రెండవదిగా అతన్ని బంధించి కొట్టారు, అతను వస్త్రాలు చించేశారు. అప్పుడు యేసేపు సుమారుగా 17, 18 సంవత్సరాల వయసు కలిగిన వాడు. 16, 17, 18 సంవత్సరాల వయసు కలిగిన వాడు. అన్నలు అంత హింసిస్తున్నా, అన్నలు అంత ద్వేషిస్తున్నా, అన్నలు అంత హేళనగా మాట్లాడుతున్నా, వస్త్రాలు చించివేసిన యేసేపు ఎలాగున్నాడు తెలుసా? మౌనంగా ఉన్నాడు. ఎలాగున్నాడు? మౌనంగా ఉన్నాడు. దేవుని ఆత్మ మీలో ఉన్నప్పుడు, మీరు హింసించబడుతున్నప్పుడు, మీరు నిందించబడుతున్నప్పుడు, మీరు అవమానపరచబడుతున్నప్పుడు,
మాటకు ప్రతి మాట తోలనాడరు. ఇది దేవుడు ఆత్మ కలిగిన వాళ్ళు కలిగి ఉండేటువంటి విషయం. గుర్తుంచుకోండి, యోసేపు యొక్క జీవితంలో అన్నలందరూ చుట్టూ ఒక్కసారి మూకుమ్మడి దాడి చేస్తున్నారు. కానీ యోసేపు ఎలాగున్నాడు తెలుసా? భరించడానికి సిద్ధపడ్డాడు, మౌనంగా ఉన్నాడు. అన్నలారా నన్ను ఎందుకు ఇలాగ చేస్తున్నారు, మీ అంతు తెలుస్తా అని మాట్లాడలా. మీరు నాశనం అయిపోతారు అని మాట్లాడలా. ఎందుకు మాట్లాడలేదో తెలుసా? మరలా మీకు గుర్తు చేస్తున్నా, అతడు దేవుని ఆత్మ కలిగిన వాడు, అతడు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నవాడు. నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడితే మాటకు మాట ప్రతీకారం తీర్చుకోవడానికి మాట్లాడు. వాళ్ళు నిన్ను దొంగ అంటే నువ్వు దొంగ అను, వాళ్ళు నిన్ను మోసగాడంటే నువ్వు తిరిగి మోసగాడివి అని అనవు. నువ్వు దేవుని ఆత్మ నీలో లేనప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? వాళ్ళు మాట్లాడిన దానికి వ్యతిరేకంగా మాట్లాడతావు. వాళ్ళ హృదయాలు కఠినమైనట్టుగా మాట్లాడతావు. కోపం, ఆవేశం నీలోకి వస్తుంది. నీ నోరు తనది కాని మాటలు పలుకుతుంది. దాని మూలాన బంధుత్వాలు, బాంధవ్యాలు అన్నీ బద్దలైపోతాయి. మీరు దేవుని ఆత్మ కలిగిన వాళ్ళైతే మీ లోపల నుండి వచ్చే మాటలు ఇతరులకు మేలుకరంగా ఉండాలి, కానీ ఇతరులకు హాని చేసేటువంటివిగా ఉండకూడదు. కొన్నిసార్లు ఒక్కొక్కళ్ళు మాట్లాడతారు, క్రైస్తవులే, కానీ వాళ్ళు మాట్లాడే మాటలు ఎలాగుంటాయో తెలుసా? పొదును చేసిన కత్తి కూడా తెగదు, అంత భయంకరంగా మాట్లాడతారు. దేవుని ఆత్మ కలిగిన వాడు మౌనంగా ఉంటాడు, భరిస్తాడు. యేసు ప్రభు వారిని నిలబెట్టి, ఇదిగో ఇతడు మా మతాన్ని దూషిస్తున్నాడు, ఇతడు తప్పు చేశాడు అని మాట్లాడుతుంటే, నేను తప్పు చెయ్యలేదు అని యేసే మాట్లాడలా. ఎక్కడన్నా మాట్లాడా? 4 సువార్తలు చదవండి, ఎక్కడా కూడా ఆయన ఎదురు మాట్లాడలేదు. పిలాతు అంటాడు, నువ్వు రాజువా? నువ్వు అన్నట్టు నేను రాజునే, నిన్ను శిక్షించే అధికారం నాకుంది, పైనుండి నీకు ఇచ్చారు కాబట్టి అధికారం నీకు ఉంది, లేకపోతే లేదని యేసు ప్రభు డైరెక్ట్గా చెప్పాడు. అంతే తప్ప నేను తప్పు చెయ్యలేదు అని యేసు ప్రభు వారు ఎక్కడ చెప్పాల. ఎందుకు భరిస్తా ఉన్నాడంటే, ఒక మంచివాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు అన్నిటినీ సహిస్తాడు, అన్నిటిని భరిస్తాడు. సహనం ఉండట్లా. నీకంటే పెద్దోళ్ళు గద్దించినప్పుడు సహనం ఉండట్లా, హెచ్చరించినప్పుడు సహనం ఉండట్లా, భక్తి ఉండట్లా, కోల్పోతున్నారు. సహనాన్ని కోల్పోతే దేవుడి ఆత్మ నీలో నుండి వెళ్ళిపోతాడు, ఉండడు. నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడతలా. దేవుని ఆత్మచేత నడిపించబడే వాడు ఎలాగుంటాడు? ఆ స్త్రీ, ఆ యవనస్తురాలు, ఆ వ్యక్తులు ఎలాగుంటారంటే, వారు సహనముతో ఓర్పు బట్టుంటారు. నిందలేశారు నీ మీద, వేయిని దేవుడు ఉన్నాడు చూస్తాడని ఓర్పు బట్టుంటారు. దేవుని ఆత్మ కలిగిన వాడు మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉంటేనే నిందలు ఎక్కువ పడతాయి. లోకం ఏముంటుంది తెలుసా? నిజంగా వాళ్ళు నిజమైన వాళ్ళు అయితే ఎందుకు సైలెంట్గా ఉన్నారు? కోర్టుకి వేయచ్చు కదా, గొడవ పెట్టుకోవచ్చు కదా, అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా అంటారంటారా? చెప్పండి. దాని వివాదం వచ్చినప్పుడు మీరు మౌనంగా ఉన్నారనుకో, లోకం ఏమంటుంది తెలుసా? వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఎలాగున్నారు చెప్పరేంటండి? వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మౌనంగా ఉన్నారంటది. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు నాకు నచ్చావు బిడ్డ, నువ్వు మౌనంగా ఉన్నావు కదా, నీ మౌనం వెనకాల నేను ఆశీర్వాదం దాచిపెట్టా. నువ్వు కీడికి ప్రతి కీడు చేయట్లా, మాటకు ప్రతి మాట మాట్లాడట్లా, దోషణకు ప్రతి దోషం చేయట్లా. నువ్వు నా విషయంలో నా ఆత్మ కలిగి ఉండి మౌనంగా ఉన్నావు కాబట్టి ఈ మౌనం వెనకమాల గొప్ప ఆశీర్వాదాలు నేను దాచిపెట్టా. అవి నీకు, నీ బిడ్డలకు దీవెనకరంగా ఉంటాయి. మీరు మౌనంగా ఉంటున్నారా? అప్పుడప్పుడు సైతానుడు మిమ్మల్ని రెచ్చగొడతాడు. మీ అన్నయ్యలో నుండి వచ్చి రెచ్చగొడతాడు, మీ తమ్ముళ్ళలో నుండి వచ్చి రెచ్చగొడతాడు, మీ అక్కలో నుండి వచ్చి రెచ్చగొడతాడు, మీ తల్లిలో నుండి వచ్చి రెచ్చగొడతాడు, మీ తండ్రిలో నుండి వచ్చి రెచ్చగొడతాడు, నీ భార్య నుండి వచ్చి రెచ్చగొడతాడు, నీ భర్తలో నుండి రెచ్చగొడతాడు. సాతానుడు రెచ్చగొడతాడు. రెచ్చిపోయారనికి ఏం చేస్తారు చెప్పండి? అప్పుడప్పుడు వెడసీట్లకి వెళ్తారు భార్య భర్తలో. వాళ్ళని ఎవరు సహించలేదని అర్థం. అంతే. వాళ్ళిద్దరికి ఎడసీట్లు దాకా వెళ్ళారంటే అర్థం ఏంటంటే ఇద్దరికి ఓర్పు లేదని అర్థం. ఇద్దరిలో ఒకళ్ళు తగ్గితే కుటుంబం బాగుంటుంది. ఎవరు తగ్గుతారో వాళ్ళకి దీవెన. కానీ ఇద్దరికి ఓర్పు లేదంటారు చూసారా, వాళ్ళే విడిపోయేది, వాళ్ళ కుటుంబాలే విచ్ఛిన్నం అయిపోయేది. కానీ కుటుంబంలో ఎవరొకళ్ళు ఏం చేస్తారు? భార్య గయ్యాళిదనుకో, భర్త ఏం చేస్తాడు? సహించడా చెప్పరేంటండి? సహిత ఉన్నాడు కాబట్టి ఆ భార్య ఆ ఇంట్లో ఉంటుంది, లేకపోతే దబిడిదిబిడే. భార్య గయ్యాళే, మురుకురాలు.
సహిస్తాడు. మరి భర్తలు ఏమన్నా మామూలు పురుషులు ఏమన్నా మామూలు అంటే స్త్రీలు అన్న పురుషుల సంగతి ఏంటంట, పురుషులు మామూలు కాదు. ఎటు అనువైతే మాట్లాడతారు, మూర్ఖులు, విత్తండవాదులు అనమాట. మంచి భార్యానికి ఏం చేస్తుంది? అబిగేల్ లాంటిది అనుకో సహిస్తుంది. ఇజ్బేల్ లాంటిది అయితే కూర్చోబెట్టి డ్రామా చేస్తుంది. పర్వాలేదు నీకు నేను తోడున్నాను అంటది. పర్వాలేదు నువ్వు పడుకో, నేను నడిపిస్తా యాత్ర అంటది. మంచి భార్యలు ఉన్నారు, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు, అందుకే ఆ కుటుంబాలు బాగున్నారు. ఈ దేవుని ఆత్మ లేని చోట, సహనం లేని చోట కుటుంబాలు ఏమైపోతాయి అంటే పతనం అయిపోతాయి. ఒక ఆమె బాగా ప్రార్థన చేస్తుంది, తన భర్త పచ్చి తాగుబోతు, అతనికి ఇష్టం వచ్చినప్పుడల్లా అర్ధరాత్రి నిద్ర వచ్చి అట్టయిపోతే కొట్టేస్తాడు. మంటలోడు తాగేసి వచ్చి ఊరికినే కొడతాడంట. అమ్మా ఏంటమ్మా అంటే, అయ్యా దేవుడికి స్తోత్రం భరిస్తున్నాడయ్యా. ఏం చేస్తుందంట? భరిస్తుంది. ఎందుకు భరిస్తున్నావు అన్నా? సహజంగా చాలామంది చెప్పే మాట ఏంటి అంటే, ఎందుకు భరిస్తున్నావు అంటే, ఏం చేస్తానయ్య గారు, పిల్లలు ఉన్నారు లేకపోతేనా దానంతా తేల్చేసేవాడిని, వాడంతా తేల్చేసేవాడిని అని అంటారు. మా దగ్గర అంటారు. కానీ ఆ తల్లి ఏముందో తెలుసా? అయ్యా నేను దేవుడిని నమ్ముకున్నానయ్యా, దేవుడు నాకు ఎట్ట ఇచ్చాడు రాత, నా బాధ నేను ఇలాగా పడాల్సిందని ఇచ్చాడు, కానీ ఏదో ఒక రోజు దేవుడు మారుస్తాడు నా భర్తననే ఆశ. ఇప్పుడు ఈమె ఎవరి కోసం నిలిచింది? పిల్లల కోసమా? కాదు, దేవుడి కోసం నిలిచింది. అలా పరీక్షిస్తాడు దేవుడు. మిమ్మల్ని కూడా పరీక్షిస్తాడు, మీ సహనాన్ని పరీక్షిస్తాడు, మీ ఓర్పును పరీక్షిస్తాడు. నీ చుట్టూ ఉండేవాళ్లే, నీ ఫ్రెండ్స్తోనే వస్తుంది, నీ ఇంటోళ్ళతోనే వస్తుంది, నీ రక్త సంబంధికులతోనే వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారా అని వాళ్ళు మోసం చేసి నిన్ను మోసగాడిగా చిత్రీకరిస్తారు. వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడి అతను మాట్లాడాడని చెప్తారు, అన్ని అబద్ధాలు చెప్తారు. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? దేవుని ఆత్మ మీలో ఉంటే మీరు ఎలాగుంటారు తెలుసా? దేవుడికి అప్పగించి దేవానికి స్తోత్రునాయని చెప్పి మౌనాన్ని వహిస్తారు. యేసు ప్రభువారి మౌనం మనకు రక్షణిస్తే మన మౌనం మన కుటుంబాలకు ఆశీర్వాదం అవుతుంది. మరి మౌనంగా ఉంటారా? బడబడ మాట్లాడేస్తారా? ఇప్పుడు ఏసేపును కొట్టారండి అన్నలో. ఏసేపు ఏం చేయాలి? మళ్ళా ఏం చేయాలి? అరే మీ అంత తెలుస్తా, కొట్టారు కదరా, పారిపోవట్లేదు, తప్పించుకోవట్లేదు, కొట్టండి అన్నట్టుగా మౌనంగా ఉన్నాడు. వాళ్ళల్లో పెద్దోడికి జాలి కలిగింది. అరే ఆపడరా, వాళ్ళప్పుడు గోతులో పడేశారు. సరే గోతులో ఉన్నాడుగా క్షేమంగా ఉంటాడు అనుకున్నాడు. పెద్దోడు కొంచెం జాలి వచ్చింది. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా? దెబ్బలు కొట్టిందాకా సరే ఓపిక మౌనం అనుకుందాం,